ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు హృదయపూర్వక వందనాలు. నా దేవుని కరుణా కటాక్షాలు మీ మీద మెండుగా కుమ్మరించబడునగాక. ఈరోజు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అదేమిటంటే, చాలాసార్లు మనుషుల్ని, డబ్బుని, వ్యక్తుల్ని ఆశ్రయించి నమ్మి వాళ్ళ మీద నమ్మకం పెట్టి అడుగులు వేస్తూ ఉంటాం. అతనండి భలే నమ్మకస్తుడండి అంటే అర్థం ఏంటంటే అతను మాట తప్పకుండా కార్యం చేస్తాడు అని. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు కూడా మంచుగడ్డ కరిగినట్టు కరిగిపోయి మనకు ఆసరాగా లేక మనకు ఒక నిరాశ కలుగు చేస్తూ ఉంటారు. ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, ఎన్నిసార్లు మనుషులపై ఆధారపడ్డాం. చాలాసార్లు పంటను చూసి ఈ పంట మీద ఆధారపడి ఈ సంవత్సరం అప్పులు తీరిపోతాయి అనుకున్నాం. అదేమిటో పంట చేతికి వచ్చేటప్పుడు పిడికిడ అవుతుంది. కొన్నిసార్లు ఈ ఆహారం సమృద్ధిగా ఉంది, పర్వాలేదు, మనం ఈ సంవత్సరం గట్టెక్కగలం అనుకుంటే ఆహారం పుచ్చుబట్టు పురుగుబట్టు అక్కడికి రాకుండా పోతుంది. ఇవన్నీ లోకంలో జరుగుతున్న తీరు అలా జరగాలని కోరుకోవడం కాదు. అయితే చిత్రం ఏంటో తెలుసా? నీవు వస్తువుని నమ్మినా, శక్తిని నమ్మినా, వ్యక్తిని నమ్మినా, డబ్బును నమ్మినా ఇలా జరగవచ్చు. కానీ ఆకాశమందున దేవుడు ఎప్పుడూ మాట మార్చడండి. లోకా సువర్తమానం 1వ అధ్యాయము 37వ వాక్యంలో చక్కని మాట ఉంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుని మాట మారదు. ఒక్కటే ఖచ్చితమైన మాట. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాక ఆయన నిన్ను కనికరిస్తాను అంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు వచ్చినా నిన్ను కనికరించి తీరుతాడు. నిన్ను విడువను అన్నాడు అనుకోండి. పరిస్థితులు అన్నప్పుడు ఒక రకంగా ఉండి తర్వాత మారిపోయాయి అనుకోండి. నరులైతే చేద్దాం అనుకున్నాం కానీ పరిస్థితులు మీరు చూస్తున్నారుగా అనవచ్చు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? కాదు, నేను మాటిచ్చి దానిని నెరవేర్చగలిగిన వాడను అని. అంటే మనం ఆరాధన చేసే దేవుడు ఎంత సమర్థుడంటే మనకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయన దిట్ట, ఆ కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు ఆయనే. అందుకని కొన్నిసార్లు దేవుడు మాట ఇచ్చి, నేను నిన్ను తలగా చేస్తా, రాజుగా చేస్తా, గొప్పవాడిగా చేస్తా, ఏలేవాడిగా చేస్తానంటూ మన పితరులతో కూడా దేవుడు మాట్లాడాడు. కానీ వాళ్ళ జీవితంలో ఏమైంది తెలుసా? తలగా చేయడం సంగతి ఏమో కానీ ఇంటి నుండి దూరం అయిపోయి చివరికి అన్నదమ్ముల ద్వారా ద్వేషించబడి నీళ్లు లేని గోతులో బతికి అక్కడి నుంచి బానిస బతికై తర్వాత చెరసాల పాలై. దేవుడిచ్చాడు మాట, కానీ జరిగిందేమిటి? అప్పుడు అదే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి. దేవుడు మాట ఇచ్చాడు కానీ మాటిచ్చి ఇవి జరగడం ఏమిటి? నేనేదో పొరపాటు పడ్డాను, అది దేవుడు నాకిచ్చిన మాట కాదేమో, అయినా నాలాంటి వాడితో ఆయన అంతటి పని ఎందుకు చేస్తాడులే అనుకుంటూ మనం ఉన్న నమ్మికను కాస్త విడిచిపెట్టి నిరాశలు అడుగులు వేస్తాం. మనం ఆయన మీద నమ్మకం ఉంచాం, వ్యతిరేకత జరిగింది, అనుకూలంగా జరగల. మనలో ఉన్న గొప్ప విధానం ఏమిటంటే, మేలు వెంట మేలు జరిగిన, అన్న మరుక్షణమే కార్యం జరిగిన, అనుకున్నట్టుగానే దేవుడు అది జరిగేసేస్తే వెంటనే దేవుడు మాట ఇచ్చాడండి నిలబెడతాడు అని. కానీ అవంతరాలు ఒకటి తర్వాత ఒకటి ఎదురైతే మనకు బాధ అయితే తట్టుకోగలం, 2 సమస్యలే తట్టుకోగలం. 20 ఏళ్ల పాటు చరిత్ర తిరగరాశాడు. అక్కడ చూస్తే నీళ్లు లేని గోతులు, ఇక్కడేమో బానిస బతుకు, అక్కడేమో ఖైదీ వేషం. ఇన్ని బాధలు అనుభవించాడే, ఇంకా దేవుడు ఏమన్నాడు అని అనుకుంటాడుగా. కానీ ఆయన మాట నిలబెట్టుకునేవాడు. యోసేఫ్ విషయంలో తన మాటను నెరవేర్చి తప్పనిసరిగా అదే జైల్లో నుంచి, అంటే సమస్యల్లో నుంచి, ఇరుకుల్లోంచి లేపి పరిస్థితులు రహదారిగా మార్చి రాజభవనంలో తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. మనం దేవుని నమ్ముకున్నాం గనక ఇంత తెలివిగా మాట్లాడతాం. అసలు దేవుని నమ్ముకొని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇక వాళ్ళకి ఏ ఆధారం ఉంది? మనకు ఒక నిరీక్షణ కలిగి ఉంది, మన దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడని. ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ మీతో పంచుకుంటూ చెప్పే మాట ఏమిటంటే, మన దేవుడు మాట మార్చడు. మన దేవుడు ఏ మాట చెప్పినా నిరర్ధకం మాత్రం కాదు, తప్పనిసరిగా నీకు, నీ బిడ్డలకు, నీ ఆత్మీయ జీవితానికి నిరర్ధకం కాని కార్యాలు చేసి మాట నిలబెట్టుకుని పోషించగలిగిన వాడు. ఆ దేవుడు నీకు దేవుడై ఉండాలని, నీవు ఆయన ఎందే నమ్మకించి గురి యొద్దకు పరిగెత్తాలని,
ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. కృప కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమోమిడిన ప్రభు వందనాలయ. విడిపించే నాదుడు నీవేనయ్యా. దండం పెట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. మా పిల్లల కొరకు ఈ వర్తమానం విన్న వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించండి. నిరీక్షణకు ఊపిరి పోయండి. నిత్యత్వానికి నిలబెట్టండి. పరిస్థితులను రహదారిగా మార్చండి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యం, వ్యాపారం, వ్యవసాయం, జీవనోపాధి, పెద్దలకు ఆరోగ్యం కలగాలి. ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి. ఆ ఇంట్లో ఉన్న మొండి సమస్యలు పరిష్కారం జరగాలి. ప్రార్థన రక్షణ భాగ్యంతో వర్ధిల్లగలగాలి. వారు ఏం కోరుకున్నా నువ్వు కార్యాన్ని చేసి రక్షణ భాగ్యంతో నడిపిస్తూ ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చి దీవెన, నెమ్మది, క్షేమం, కృపను చూపమని ఆ ఇంట్లో ఉన్న కన్నీడి చరిత్రను నాట్యంగా మార్చి సాక్షులుగా నిలబెట్టండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.